జిల్లా కమిటీ సమావేశమైనప్పుడు ఏం చేశారంటే మనది పెద్ద జిల్లా కాబట్టి ఎక్కువ మంది ఈపీఎస్ ఐడెంటిఫై పెన్షనర్లు, అందులో కొంచెం చైతన్యవంతమైన కార్మిక వర్గం మన ఇక్కడ ఉంది కాబట్టి మనం కూడా 2 రోజుల్లో చేస్తే బాగుండదు కాబట్టి 3 రోజులు చేద్దామని చెప్పేసి జిల్లా కమిటీ నిర్ణయించింది. జిల్లా కమిటీ నిర్ణయించిన విధంగా 3 రోజుల కార్యక్రమాన్ని మనం నిర్వహించాము. ప్రధానంగా ముందు రోజు ఏమో 9వ తారీఖు జిల్లా కలెక్టర్ దగ్గర, జిల్లా ఆఫీస్ దగ్గర, కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిర్వహించాము. జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర మనం ముందే అనుకున్నామంటే అక్కడ మనం సమావేశం అవ్వడానికి, నినాదాలు ఇవ్వడానికి, ధర్నా చేయడానికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి జన సమీకరణ మీద పెద్దగా దృష్టి పెట్టలేదు. అక్కడ వాళ్ళని మన ముఖ్యమైన వాళ్ళని కొంతమందికి ఆహ్వానించాము. అలా మనం వచ్చారు కొంతమంది. అయితే మనం అనుకున్నట్టుగా అక్కడ ఎక్కువ ప్రెషర్ రాలేదు. మనం గేట్ బయట నిలబడి నినాదాలు ఇవ్వడం మొదలెట్టాము. మైక్లోనే నినాదాలు ఇస్తుంటే మన అక్కడ నుంచి కానిస్టేబుల్స్ వచ్చి ఏమంటే మీరు నినాదాలు ఇవ్వండి కానీ మైక్లో మాత్రం ఇవ్వకండి, మైక్లో ఇస్తే ఆయనేమో సీసీటీవీలో చూస్తారు, సీసీటీవీలో చూస్తే మా ఉద్యోగాలు పోతాయండి, కాబట్టి మీరు మామూలుగా నినాదాలు ఇచ్చుకోండి అన్నారు. ఆ విధంగా నినాదాలు చాలాసేపు నినాదాలు ఇచ్చి ఆ తర్వాత మన నాయకుల ప్రసంగాలు అవి ఇచ్చాము. ఆ నాయకుల ప్రసంగాలు అయిన తర్వాత కొంతమంది అంటే ఈ దీంట్లో ఈ 3వ ధర్నా కార్యక్రమంలో మన ఈపీఎస్ ఐడెంటిఫై పెన్షన్సే కాకుండా స్టేట్ పెన్షన్స్ సమస్యలు, అలాగే సెంట్రల్ పెన్షన్ సమస్యలు కూడా దీంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఎందుకంటే స్టేట్ పెన్షన్స్కి ఏంటంటే డిఏలు ఒక 5-6 డిఏలు గత జగన్ ప్రభుత్వం ఉన్న కాడి నుంచి ఇవ్వట్లేదు. ఆ డిఏలు మొన్న ఏదో ఒక డిఏ విడుదల చేసామన్నారు, అది కూడా అందరికీ రాలేదు. అలాగే వాళ్ళకి పిఆర్సీ రావాల్సింది, ఆ పిఆర్సీ కూడా వాళ్ళకి రాలేదు. ఆ సమస్యలు. అలాగే ఇప్పుడు సెంట్రల్ పెన్షన్స్కి ఏమంటున్నాడు, ఇప్పుడు దాకా ఏంటంటే ఓపీఎస్ ఉండేది, ఓల్డ్ పెన్షన్ స్కీమ్, అది తీసిచ్చాడు. ఇప్పుడేమో సిపిఐ అంటే కంపల్సరీ పెన్షన్ స్కీమ్ పెట్టాడు, అది న్యూ పెన్షన్ స్కీమ్ పెట్టాడు, అది తీశాడు. యూపీఎస్ అంటున్నాడు. ఏది సక్రమంగా లేదు. వీటన్నిటినీ సెంట్రల్ పెన్షన్స్ వ్యతిరేకిస్తున్నారు. అలాగే వాళ్ళకి పిఆర్సీ వేశాడు, ఆ పిఆర్సీ వల్ల చాలా నష్టాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఆ సమస్యల మీద ఈ మూడు మెమోరాండం తయారు చేశాము. 3 మెమోరాండాలు తయారు చేసి సెంట్రల్ పెన్షన్ నుంచి 2, ఈపీఎస్ పెన్షన్ నుంచి 2, స్టేట్ పెన్షన్స్ నుంచి 1, 5 పోయి కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఆ మెమోరాండం ఇచ్చేది కూడా ఆయన ఏమన్నా అంటే, సార్ నేను వీటికి మేమేం చేయగలమన్నాను. ఏం లేదు సార్, మీరేం చేయలేరు, కానీ ఈ సెంట్రల్ పెన్షన్స్ స్థితిలో ఈపీఎస్ పెన్షన్స్ తాలూకా మెమోరాండాలు మన నరేంద్ర మోడీ గారికి పంపించండి, అలాగే స్టేట్ పెన్షన్ తాలూకా సమస్యల్ని ఇద్దరు చంద్రబాబు నాయుడు గారికి పంపించండి అని చెప్పేసి మీ ద్వారా పంపించడం కోసమని మీ ఎదురుకు వచ్చామండి అంటే తప్పకుండా చేస్తానండి అని చెప్పి వెంటనే పిఏని పిలిచి ఆ మెమోరాండాలు ఇచ్చి ఇదేమో సీఎం గారికి పోస్ట్ చేయి, ఇదేమో నరేంద్ర మోడీ గారికి పోస్ట్ చేయని చెప్పి వెంటనే ఇచ్చారు. ఆ విధంగా ఆ కార్యక్రమం ముగిసింది. అలాగే ఆ 10వ తేదీన మనం పిఎఫ్ ఆఫీస్ దగ్గర ధర్నా కార్యక్రమం మొదలుపెట్టాం. ఈ ధర్నా కార్యక్రమం మామూలుగానే మొదట అనుకున్నామంటే పిఎఫ్ ఆఫీస్ దగ్గర ఎక్కువ జన సమీకరణ చేయాలనుకున్నాము. ఆ రకంగా చేయాలనుకున్నప్పుడు కాబట్టి ఎక్కువ మంది వచ్చారు. ఎందుకంటే మనం తక్కువ వస్తారని 100 కుర్చీలే ఆర్డర్ ఇచ్చాము, కానీ 120 మంది పైగా వచ్చారు. అలాగే వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఇంకా ఎక్కువ మందే ఉంటారు, 120 మంది కన్నా ఎక్కువ మంది ఉంటారు. 120 సంతకాలే అయింది. ఆ రకంగా మనకి చాలా బ్రహ్మాండంగా జరిగింది. ఆ కార్యక్రమాలు కూడా కొంతమంది అంటే మన కుమారమంగళ గారు ప్రధానంగా ఏం లేదండి, ఉంటుందేమని చెప్పి మనం ఆశించాము. అయితే ఈ సిబిటి మీటింగ్లో ఏముందంటే మన సమస్య మీద ఏం లేదు. ఈ సిబిటి మీటింగ్లో ఈ 15,000 ఉంది కదా, దాన్ని 21,000 25,000 చేయాలని చెప్పి అదొకటి ఉంది. రెండోది ఏంటంటే ఇప్పుడు అమౌంట్ ఉంది మన దగ్గర, అమౌంట్ 2 రకాల అమౌంట్లు ఉన్నాయి. అన్క్లెయిమ్డ్ అమౌంట్లు అని చెప్పేసి 10,000 కోట్ల రూపాయలు అన్క్లెయిమ్డ్ అమౌంట్ ఉంది. దాన్ని ఈ 10,000 కోట్లు ఎలాగైనా కాజేయాలి గవర్నమెంట్. ఏం చేయాలంటే ఈ 10,000 కోట్ల రూపాయల నుంచి ముందు ఏం చెప్తున్నా అంటే ఏప్రిల్లోగా ఎవరెవరు క్లెయిమ్ చేసుకోలేదో వాళ్ళని క్లెయిమ్ చేసుకోమన్నాడు. ఎవరైతే ఇంతవరకు క్లెయిమ్ చేసుకోలేదో వాళ్ళని క్లెయిమ్ చేసుకోమన్నాడు. 1,000 రూపాయల లోపల వాళ్ళకి ఏం చేస్తారంటే వాళ్ళ అకౌంట్లో పంపించేస్తాడు. 1,000 రూపాయలు ఎవరు క్లెయిమ్ చేసుకోకపోతే ఆ బ్యాంక్ అకౌంట్ ఉంటే ఆ బ్యాంక్ అకౌంట్ పంపిస్తారు. బ్యాంక్ ఇంకా అకౌంట్ లేదనుకోండి, అది డీటెయిల్స్ లేవనుకోండి, ఇంకా మానేస్తారు. ఈ బ్యాంక్ లేని వాళ్ళు క్లెయిమ్ చేసుకోవాలి. మళ్ళీ
ఎక్కువ డబ్బులు ఉన్నవాడు కానివ్వండి, ఈ మన అన్ఎంప్లాయ్మెంట్ అంటే తెలుసు కదా మనకి. చాలామంది ఏంటంటే ప్రైవేట్ సెక్టర్లో పనిచేస్తారు. ప్రైవేట్ సెక్టర్లో ఒక కంపెనీలో పనిచేసిన తర్వాత అక్కడ డబ్బులు కట్ అయిపోతాయి. ఆ డబ్బులు వీళ్ళు తీసుకొని ఇంకో కంపెనీకి మారుతారు. ఆ కంపెనీలో మళ్ళీ కట్ అవుతాయి. ఈ డబ్బులు ఉండిపోతాయి. వీడి ఇక్కడ తర్వాత ఇంకో కంపెనీకి వెళ్ళిపోతాయి. ఆ డబ్బులు ఉండిపోతాయి. ఇక్కడ ఈ ప్రైవేట్ సెక్టర్లో పనిచేసిన వాళ్ళకి ఇప్పుడు కొంచెం అవగాహన వస్తుంది. కానీ అంటే ఇప్పుడైతే మన ఇంటర్నెట్కి వెళ్ళి డ్రా చేసుకున్నారు చాలామంది. ఇప్పుడు ఇంతకుముందు మనం పనిచేసిన టైంలో ఆ సౌకర్యం ఉండేది కాదు. ఉండేది కాదు కాబట్టి ఎక్కడ డబ్బులు అక్కడ ఉండిపోయేవి. ఆ రకంగా ఉండిపోయిన డబ్బుల్ని ఇప్పుడు ఇచ్చేసుకోమన్నాడు. ఆ రకంగా చేసుకుంటుంటే ఇప్పుడేమో అది అవకాశం ఇస్తున్నాడు. ఒకవేళ చేసుకోకపోలేదు, ఏప్రిల్ 1 నుంచి ఏదో కొంత టైం ఇచ్చాడు. చేసుకోకపోతే ఆ డబ్బంతా తీసుకెళ్ళి షేర్ మార్కెట్లో పెడతాడు. అంటే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది ఆ డబ్బుని. ఈ 10,000 కోట్ల రూపాయలని గవర్నమెంట్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. అంటే వాడి ప్లాన్ ఏంటంటే ఈ 10,000 కోట్లు ఈ పిఎఫ్ అకౌంట్లో ఉంటుంది కాబట్టి ఈ 10,000 కోట్లని వాడు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం కోసం ఈ ప్లాన్ చేశాడు. ఆ రకంగా అది దానికోసం అని చెప్పేసి ఇచ్చేశాడు. అలాగే దీన్ని 3 భాగాలుగా చేసి ఏదో చేయాలని చూస్తున్నాడు. 26 తర్వాత మళ్ళీ ఇంకో కొత్త స్కీమ్ పెట్టబోతున్నాడు. EPS 95 పెన్షన్స్ తాలూకా దీన్ని తీసేస్తున్నాడు. కొత్త స్కీమ్ ఏప్రిల్ 1 నుంచి 2026 ఏప్రిల్ 1 నుంచి కొత్త స్కీమ్ చేస్తున్నాడు. అదే EPS 95 స్కీమ్ తీసేస్తున్నాడు. దీన్ని చర్చించే తప్పించి కార్మికుల తరాలుగా EPS 95 మినిమం పెన్షన్ మీద కానీ హయ్యర్ పెన్షన్ మీద కానీ చర్చ జరగలేదు. ఆ రకంగా ఇది ఏంటంటే దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఆ రకంగా ఉంది. మన కార్యక్రమాలని మనం ఇంకా ఉధృతం చేయాల్సి 18వ తారీఖున మన యొక్క స్టేట్ కమిటీ కూడా ఉంది. దాంట్లో నిర్ణయాలు చేస్తారు. ఆ నిర్ణయాన్ని కూడా ఇచ్చేస్తారు. దాన్ని నామకరణం చేశారు. ఆ పథకం భారతదేశంలో ప్రవేశపెట్టేటప్పుడు పార్లమెంట్లో ఆ పథకం ప్రవేశపెట్టినప్పుడు వెంకటస్వామి గారు పార్లమెంట్లో చాలా సుదీర్ఘంగానే చర్చించి ఆ పథకాన్ని ఇందిరాగాంధీ గారు జన్మదిన రోజున దాన్ని అమలు చేయడం జరిగింది. ఈ EPF 95 అన్నది 10 సంవత్సరాల కింద పెట్టి 10 సంవత్సరాల తర్వాత దాన్ని మళ్ళా రిపేర్ చేద్దామని, ఈ 10 సంవత్సరాల లోపు అనేక పరిణామాలు పార్లమెంట్లో బడ్జెటరీ సపోర్ట్ ఉంటుంది, ఈ పథకాన్ని మీరు అంగీకరించండి అని ఆ వేళ పార్లమెంట్కి హామీ ఇచ్చి కూడా తర్వాత దాన్ని 1 సంవత్సరం ఇచ్చేసి ఎక్కొట్టేసారు. సో పార్లమెంటు బడ్జెటరీ సపోర్ట్ ఉన్నట్లయితే ఈ పథకం ఇవాళ మనకి 1000 రూపాయలు అంతా వచ్చేది కదా, ఇంకా వచ్చింది. ఏదేమైనా సరే పార్లమెంట్లో ఇచ్చినటువంటి హామీల్ని అటు కాంగ్రెస్ ప్రభుత్వం అమలుపరచలేదు, గౌరవించలేదు. ఇవాళ బీజేపీ గవర్నమెంట్ కూడా గౌరవించలేదు. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది వాస్తవం ఏంటంటే ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి దౌర్భాగ్యులు ఈ EPF వ్యవస్థలో వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కింద ఉండడం అంత దుర్మార్గులు అన్నమాట. అంత దుర్మార్గులు క్రికెట్ అంటే పన్నాగం వంటి దాంట్లోనూ మోసం చేసే దాంట్లోనూ రకరకాలుగా అలవాటు పడినటువంటి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ లాంటి. ఎందుకు నేను చెప్తున్నానంటే నేను చాలాసార్లు PF ఆఫీస్కి వెళ్తాను, చాలామంది కలుస్తాను, క్లైమ్ల గురించి అటు చేస్తున్నాను. చూడండి ఇప్పుడు ఆయనకి ఇందాక వారు చెప్పారు ఫైన్స్ కడితేనంటే మనకి ట్రాన్స్ఫర్ ఇస్తారండి. ఫైన్స్ అన్నది ఎవడెవడు తప్పులు చేస్తే పడుతుంది, అది వేరేది. దాని బడ్జెట్ వేరు, దాని వ్యవహారాలు వేరు. దీనికి మన పెన్షన్ సంబంధం వచ్చింది. ఏదైతే అన్క్లెయిమ్డ్ ఉందో దాని మీద వచ్చే వడ్డే మనకి ఇవాళ మనం అడుగుతున్న 7,500 9,000 ఇవ్వచ్చు, కానీ అన్నీ ఇవ్వట్లేదు. ఆ ప్రాసెస్ అంతా జరుగుతుంది. ఎందుకు జరుగుతుందంటే అందులో కేంద్ర ప్రభుత్వాలు కానీ ఆర్థిక శాస్త్రవేత్తలు కానీ ఇంకోరు కానీ మభ్య పెట్టేదానికి ఉండేటువంటి తెలివితేటలు, మాట స్వరం నైపుణ్యత ఎదుర్కొంటారు. అందుచేత ఏంటంటే EPF 95లో అలాంటి దౌర్భాగ్యం ఉండడం వల్ల మన దేశంలో అది ఈరోజు వరకు అవ్వట్లేదు. ఎంతమంది చచ్చిన పార్లమెంట్లో ఘోషిస్తున్నారు.
అటు కేరళ నుండి కామ్రేడ్స్ అయితే చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఉదాహరణ కూడా చూపిస్తున్నారు. ఇదే నిర్మలా సీతారామన్ ఏ ఊరు నుండి వస్తుందో ఆ ఊర్లో ఉన్నటువంటి మహిళలు చూపిస్తున్నారు. ఇగో అక్కడి నుండి వస్తుంది. ఇతర దేశాల మీద టారిఫ్లు విధించి ఒత్తిడి చేసి అలా దుర్మార్గమైనటువంటి చేస్తున్నారు. నేను ప్రపంచంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి 8 దేశాల తాలూకా యుద్ధాలను ఆపాను కాబట్టి నాకు శాంతి బహుమతి కూడా, నోబెల్ బహుమతి కూడా ఇవ్వాలని చెప్పేసి ఇవ్వట్లేదు, నాకు ఇవ్వాలి, నేను అర్హుడిని అని చెప్పి చెప్పుకున్నాను. సిగ్గు లేకుండా తను అడిగినటువంటి పరిస్థితి. ఇవాళ ఇరాన్ మీద దాడి కానీ మరి సిద్ధంగా ఉంటుంది. నిజంగా నీకు ఇది ఉన్నట్లయితే వాళ్ళు చర్చలు పిలిచి ఎటువంటిది లేకుండా ప్రపంచ శాంతిని కోరుకోవాలి, నిలబెట్టాలి. అటువంటి పరిస్థితి ఈ అమెరికా సామ్రాజ్యవాదమైనటువంటి ఈ ట్రంప్ గాడికి అది లేదు. అలాగే ఇప్పుడు కూడా మెక్సికో, క్యూబా వీటి మీద కూడా దాడి చేసే పరిస్థితి కూడా ఉంటుంది. సో అదేవిధంగా ఇవాళ సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చింది. అక్కడ హైకోర్టు, అమెరికా సుప్రీంకోర్టు నువ్వు టారిఫ్లు ఇష్టం విధించడానికి నీకు రైట్ లేదు, అలా చెయ్యొద్దని చెప్పేసి ఇది విధిస్తే దానికి ఆల్రెడీ దాన్ని రద్దు చేసింది సుప్రీంకోర్టు. 10% కొనసాగాలని చెప్పేసి మళ్ళీ ఇవాళ దానికి వచ్చి మొన్న ఇచ్చిన చోటు తీర్పు ఏంటంటే ఏ దేశాల నుండి అయితే ఈ టారిఫ్ అదనంగా ఇష్టం వచ్చినట్టుగా విధించి వసూలు చేస్తూ అదంతా కూడా మళ్ళీ పేమెంట్ చేయమని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. 11 లక్షల పైసలకే కోర్టులు. అమెరికా సుప్రీంకోర్టు మన సుప్రీంకోర్టు అనుకుంటారు. అమెరికా చెప్పాను అమెరికా అని చెప్పాను. సో కామ్రేడ్స్, ఇవాళ మరి మన మోడీ ప్రభుత్వం గురించి మనం చెప్పుకున్నట్లయితే మోడీ అధికారంకి వచ్చిన తర్వాత అధికారం రాకముందు చేసినటువంటి వాగ్దానాలు మన అందరికీ గుర్తుండే ఉంటాయి. సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉద్యోగులు ఇప్పిస్తాం, అలాగే విదేశాల్లో దాచుకున్నటువంటి బ్లాక్ మనీని భారతదేశాన్ని రప్పించి ప్రతి అకౌంట్లో 15 లక్షలు జమ చేస్తామని చెప్పేసి ప్రగల్భాలు పలికినటువంటి వాడు మోడీ. అంత దుర్మార్గమైనటువంటి పరిపాలన ఇవాళ కొనసాగుతుందో మనందరికీ తెలుసు. ఇటీవల మనం ఫిబ్రవరి 12వ తారీఖున సమ్మె కూడా ఇది కూడా చేశారు, ఆందోళన సమ్మె కూడా చేయడం జరిగింది. కానీ దాని మీద ఏ రకమైనటువంటి స్పందన లేదు. ఈ మోడీ వచ్చిన తర్వాత కార్మిక వర్గాన్ని చాలా తీవ్రమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టివేసినటువంటి పరిస్థితి ఉంది. అదే ఎంతో పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి 29 కార్మిక చట్టాలని రద్దు చేసి 4 కార్మిక కోడ్లుగా మార్చడం అన్నది ఎవరి కోసం, ఎవరి ప్రయోజనాల కోసం? ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ సంస్థల తాలూకా ఆదాయ అంబానీ లాంటి వాళ్ళ తాలూకా ప్రయోజనాలను పరిరక్షించడానికి వాళ్ళకు అనుకూలమైనటువంటి కార్మిక చట్టాలు. వాళ్ళు ఏది చెప్తే వాళ్ళు చేయడమే డ్యూటీ. ఇలా ఒక పాలేరు లాంటి వారు, ఒక సేవకులు లాంటి వారు, వాళ్ళు ఇచ్చినటువంటి కమిషన్లకు ఆశపడిపోయి ప్రజాపాలన అనేది చాలా దుర్మార్గమైనటువంటి పద్ధతిలో పరిపాలన అనేది మోడీ అనేది చేయడం అనేది జరుగుతుంది. మరి అటువంటి కార్మిక చట్టాలని రద్దు చేసేసి మళ్ళీ దాన్ని పునరుద్ధరించకుండా ఇవాళ పరిస్థితి ఉంది. అదేవిధంగా మరి ఇవాళ మన పెన్షన్ గురించి చాలామంది మాట్లాడుతున్నారు. అదే మన భారతదేశంలో ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, ఎమ్మెల్సీలకి ఎలాంటి పెన్షన్లో మీకు అందరికీ తెలుసు. ఈ మధ్య మీరు వినే ఉంటారు. ఒకవేళ ఎంప్లాయీ ఉండి రిజైన్ చేసి కంటెక్ట్ చేస్తే అది 3 పెన్షన్లు కూడా వస్తాయి. అలాగే మన చిరంజీవికి, అలాగే ఎవరైనా కొంతమంది కూడా ఉదాహరణ కూడా చెప్పడం కూడా జరిగింది, వస్తాయి. కానీ మనకి ఇన్ని సంవత్సరాలు కష్టపడి శ్రమ చేసి బయటకు వచ్చిన దీని మీద విధానాలు మారకపోతే ఈ పెన్షన్ అనేది మనం ఎన్ని రోజులు పోరాటం చేసినా సరే అలా ముందుకెళ్తేనే చదువుతుంది. మొన్న సిబిటి మీటింగు మార్చి 2వ తారీఖు సిబిటి మీటింగ్ అయ్యింది. ఆ సిబిటి మీటింగ్లో కనీసం ఎజెండా కూడా పెట్టలేదు, అసలు డిస్కషన్ కూడా చేయలేని పరిస్థితి ఉంది. అంటే ప్రభుత్వాలు కార్మికుల ఎడల చాలా చిన్న చూపు చూస్తుంది. మన సోదరులు చెప్పినట్టు ఒకసారి ఎమ్మెల్యే అయితే పెన్షన్, ఒకసారి ఎంపీ అయితే పెన్షన్, రాజ్యసభ అయితే పెన్షన్, ఒక్కొక్క రాజకీయ నాయకుడికి 3 పెన్షన్లు వస్తున్నాయి. ఉదాహరణకి పేర్లు కూడా వచ్చాయి. ఈ విధానాలు మారాలి. ఇప్పుడు శ్రీలంకలో వామపక్ష ప్రభుత్వం ఉంది కాబట్టి మొత్తం పెన్షన్లు రద్దు చేశారు.
అటువంటి విధానాలు మారి అటువంటి ప్రభుత్వం మన భారతదేశంలో వస్తేనే మనలాంటి కార్మికులకి రిటైర్ అయిన వాళ్ళకి న్యాయం జరుగుతుంది తప్ప ఇది ఇటువంటి పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి. 2014లో వామపక్షాల మద్దతుతో కూడి ఉన్న యూపీఏ ఉన్నప్పుడు 1000 రూపాయలు పెన్షన్ ఉండేది. ఈరోజు నేటికి ఈ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చి 12 సంవత్సరాలు అవుతుంది. మనం వివిధ రూపాల్లో ఇవి ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నాం, అయినా ₹1 పెంచట్లేదు. ఏమి అంటే మన కామ్రేడ్ చెప్పినట్టు పార్లమెంట్లో 0 అవర్లో క్వశ్చన్ వేస్తే మా దగ్గర డబ్బులు లేవనుకొని దానికి సంబంధించిన కార్యమంత్రి చెప్తున్నాడు. కొన్ని లక్షల కోట్లు ఈ పిఎఫ్ డబ్బులు గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి. మొన్న నేను ఏదో ఒక యాప్లో చూశాను. నేను కొంతమంది కంపెనీలు మారిన తర్వాతను అక్కడితో ఆ పిఎఫ్ అలా ఉండిపోతుంది, మళ్ళీ వేరే కంపెనీకి వెళ్తారు. అక్కడికి ఇలాంటి డబ్బులు పిఎఫ్ ట్రస్ట్ వాళ్ళ దగ్గర గవర్నమెంట్ దగ్గర వేలాది కోట్లు ఉన్నాయి. కానీ ఆ డబ్బుల్ని వేరే వాళ్ళ తాలూకు పార్టీ కార్యక్రమం ఉపయోగించుకుంటున్నారే తప్ప ఈ కార్మికుడికి సంబంధించి ఎటువంటి చేయట్లేదు. ఈ ప్రభుత్వం మారాలి. అలా అని మనము ప్రభుత్వంలో మనం దీనికి సంబంధించి పోరాటాలు చేస్తుంటేనే కొద్దిగైనా చైతన్యం వస్తుంది అనుకొని మనం చెయ్యాలి. మనం 3 రోజులు చేశారు. మళ్ళీ భవిష్యత్తులో మన రాష్ట్ర కమిటీ ఉందని చెప్తున్నారు కదా, రాష్ట్ర కమిటీ పిలిపిస్తే మన కార్యక్రమం చేసి మనం పాల్గొంటే మనం ఈ పెన్షన్ సంబంధించి ముందుకెళ్ళగలం. జనవరిలోనే జూలై పెరగాలి. ఆ పెన్షన్ లేదు ఇప్పుడు, అదే డిఏ లేదు ఇప్పుడు. ఇవ్వాలా వద్దా అని అంటే ఏపీ కమిటీ కూర్చోలాగా కమిషన్ అయిపోయింది. ఇప్పుడు మన 31 డిసెంబర్ అయిపోయింది. ఇప్పుడు కూడా కూర్చోబెట్టలేదు దాన్ని. అలా ఆడన్నాడు, ఈ జడ్జి అన్నాడు, ఆ జడ్జి, ఏది లేదు, ఎలా సాగం చేస్తారు. కానీ మేము సాధించుకున్నాం, దానికి డౌట్ లేదు. ఎందుకంటే మా డిఫెన్స్ మాది, పోస్టల్ మాది, రైల్వే మాది, కాబట్టి మాకు ఇబ్బంది లేదు, మాకేం ప్రాబ్లం లేదు. 2 రోజులు ఆఫీస్ అంటే అయిపోతాయి. డిఫెన్స్ ఏదైతే అయిపోద్ది, ప్రాబ్లం లేదు, దాన్ని నేను భయపడుతుంది, దాని మీద పడుతుంది. కానీ ఈ రోజు ప్రభుత్వ విధాలు ఎలా ఉన్నాయంటే చెప్పచ్చు కూడా పెంచుకుంటున్న జీతాలు. ఇప్పుడు ఎమ్మెల్యే జీతం ఉందండి, 1,70,000 జీతం ఉందండి. అది ఏం పని చేస్తున్నాడు? మన మెసేజ్ వచ్చింది ఇస్తాను, మా కుమార్ గారు పెట్టారు నాకు. సాంస్కృతిక సభ్యులు జీతం పెంపు ఎమ్మెల్యేకి 90,000 నుంచి 1,50,000 పెరిగింది. 1,50,000 పెరిగిపోయింది. ఇంటి అద్దె 5,000 నుంచి 50,000 చేసేసుకున్నారు. రైల్వే అనేది ₹1,00,000, పేపర్ ఖర్చు ₹1,00,000, మాజీ ఎమ్మెల్యే పెన్షన్ 25,000 నుండి 50,000 పెంచుకున్నారు. అంటే మనం ఓటేసి అది గెలిపించి అది కూర్చోబెడితే మన గురించి కాదు, ఆడి గురించి చూసుకొని వాడు వ్యాపారం చేసుకున్నాడు తప్ప తప్పుడు. ఎందుకంటే మనం యూపీఏ 90% పోరాడి చేసిన తర్వాత 2011లోని ఎంతమంది వెళ్ళాము, అందరికీ కలిసి కుమార్ గారు అందరికీ కలిసి రిటైర్ అయిన తర్వాత నేను రిటైర్ అయిపోయినప్పటికండి వెళ్తే ఇలాగే ధర్నా చేస్తే అంతరంగ చేస్తే వెంకయ్యనగర్ పరిగి వచ్చినప్పుడు ఇది మన ఏది ఏపీ గవర్నమెంట్ ప్రజాదేశం ఉన్నాడు. అప్పుడు పరిగిలు వచ్చి ఆ గవర్నమెంట్ రాగానే 3 రోజులు చేస్తా అన్నాడు ఆ పెద్ద మనిషి. అది ఎమ్మెల్యే అయిపోయాడు, ఎంపీ అయిపోయాడు, రాష్ట్రపతి అయిపోయాడు, అన్ని ఇంటికి వెళ్ళిపోయాడు. కానీ మన చేత గురి పెద్ద అవకాశం ఉంది. కానీ అన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకోకపోతే మాత్రం చాలా ప్రమాదపడదు. రేపు రాబోయే కాలంలో బీజేపీ కూడా ఉన్నదనుకోండి, అన్ని కూటమి ప్రభుత్వం వచ్చింది. ఈ కూటమి ప్రభుత్వం కూడా ప్రమాదకరం కూటమి ప్రభుత్వం ఇది. ఈ కూటమి ప్రభుత్వం కానీ మనం కానీ కట్ చేయకపోతే మనం అంత దగ్గర అంటే ప్రతి నెల మనం పెరుగుతున్నాం పెన్షన్స్ని. ఇద్దరు పెరుగుతున్నాం కదండి, ప్రతి నెల పెరుగుతున్నాం. అంటే సంవత్సరం ప్రతి నెల పెరుగుతున్నాం. అంటే జీవనాధిపతి అందరికీ అంటే మన పెరుగుతుంది మన భారం. అంటే ఇక్కడ చూస్తే ప్రభుత్వ సంస్థలు లేవు, ప్రైవేట్గా ఇచ్చేస్తున్నాడు, అదానికి కంపెనీకి ఇచ్చేస్తున్నాడు, గంగవారు పోటీ ఇచ్చాడు, ఇది ఇచ్చాడు, అది ఇష్టం చేసుకుంటాడు. అదాని అన్న భయం ఇప్పుడు గ్యాస్ ₹6 పెంచేశాడు.